నమస్కారం. యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగళం రథసారథి, మన ప్రీతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ప్రజల యువత సింహ స్వప్నం మన నారా లోకేష్ అన్న గారికి విడవలూరు గ్రామ పార్టీ తరఫున విడవలూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు అనపల్లి ధనంజయ్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అతని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అందరూ సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు విడవలూరు గ్రామంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. నారా లోకేష్ అన్న ఈ పేరే ఒక ప్రభంజనం. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలే భయభ్రాంతుల ఈ రోడ్ల మీదకి రాలేనటువంటి రోజుల్లో నారా లోకేష్ అన్న కుప్పంలో ఒక అడుగుతో మొదలుపెట్టాడు. అది వేల మందిని రోడ్ల మీదకి తీసుకొని వచ్చి నడిపించింది. నేను కూడా 12 జిల్లాల్లో నారా లోకేష్ అన్న పాదయాత్ర చేస్తే 8 జిల్లాల్లో ప్రత్యక్షంగా నాకు అవకాశం ఉన్న సమయంలో నేను పాల్గొనడం జరిగింది. 8 జిల్లాల్లో నేను కూడా పాల్గొన్నా. అది ఒక ప్రభంజనం. ఆ రోజు అరాచక శక్తులు పడుతున్నటువంటి అహంకార భావాలను అణిచివేస్తూ ఒక ఎగసి పడిన కెరటంలా, ఒక ఉప్పెనలా ఎగసిపడి ఆ వైసీపీ అరాచక పాలనను కూలదోసి 11 స్థానాల్లో కూర్చోబెట్టి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చిన దాంట్లో కీలక పాత్ర పోషించింది నారా లోకేష్ అన్న కార్చినటువంటి చెమట బొట్టే అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ అరాచకుల్ని తరిమి కొడితే 11 స్థానాల్లో ప్రతిపక్షం లేకుండా పోయితే ప్యాలెస్లో పబ్జీ ఆడుకునే స్థాయికి ఈ రోజు ఉన్నారంటే ఆ స్థాయి కల్పించింది. ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని వచ్చింది, ప్రజల్లో ఒక మార్పు తీసుకొని వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక సమగ్రమైనటువంటి పాలన, ఒక సుపరిపాలన అందించేదానికి కూడా ఈ యువగళం పాదయాత్ర ఎంతో కష్టపడింది. నేను కళతో చూసాం నారా లోకేష్ అన్న కష్టం. ఎండ లేదు, వాన లేదు, గాలి లేదు, ముళ్ళు లేదు, ముగ్గు లేదు. అయినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా నీ పాదయాత్ర అడ్డుకుంటామన్నా రాండి చూసుకుందామని ముందుకు సాగినటువంటి పాదయాత్ర అది. భారతదేశ చరిత్రలో 3780 కిలోమీటర్లు నడిచినటువంటి పాదయాత్ర అదే. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ఒక్కవోని దీక్షతో నారా లోకేష్ అన్న చేశారు. ఈ రోజు ఇక్కడ మనం అధికారం అనుభవిస్తున్నామంటే దానికి ప్రధాన కారణం యువగళం నారా లోకేష్ అన్న చేసినటువంటి పాదయాత్ర అని కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నారా లోకేష్ అన్న, నా ఆశయం నారా లోకేష్ అన్నని సీఎంగా చూడాలని. ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా దీన్ని చూస్తారు. మనమందరం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసికట్టుగా పనిచేసి మన కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి నాయకత్వంలో 2029లో మరోసారి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చేదానికోసంగా మనం అంతా కష్టపడి పనిచేద్దాం. మన ఎమ్మెల్యేని మళ్ళీ కూడా భారీ మెజార్టీతో, మొన్న వచ్చిన 56 కాకుండా ఈసారి 1,00,000 మెజార్టీతో కూడా మన ఎమ్మెల్యేని మళ్ళీ ఇంకోసారి అసెంబ్లీకి పంపించేదానికి మనం అంతా కష్టపడదాం. ఈరోజు నారా లోకేష్ అన్నకి విడవలూరు గ్రామ పార్టీ తరఫున నారా లోకేష్ అన్న ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పాలి. నారా లోకేష్ అన్న గురించి అనాలిసి పెడితే జిల్లాకు నన్ను తీసుకోపోతే నారా లోకేష్ అన్న నాకు అందించిన సాయం జీవితంలో మర్చిపోలేను. ఆ రోజు నీ మీద ఈగ వాలనివ్వనని మాటిచ్చి చెప్పిన మాట ప్రకారం నా మీద ఈగ వాలనీయకుండా బయటకు తీసుకొని వచ్చి నాకు ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చి నాయకుడు నారా లోకేష్ అన్న. ఆ రోజు మమ్మల్ని సెంట్రల్ పార్టీ ఆఫీసులు తీసుకుని వెళ్ళి నా చెయ్యి పట్టుకొని 7వ ఫ్లోర్కి తీసుకుపోయి అరగంట మాకు టైం కేటాయించి, పెద్దలు గౌరవనీయులు పాసం శ్రీహర్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు, ఎక్స్ఎంపీటీసీ కామేశ్వరమ్మ గారు కూడా అక్కడే ఉన్నారు. అరగంట టైం మాకు కేటాయించి మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి, నేనున్నాను, మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, మీరెక్కడ భయపడొద్దు, ధైర్యంగా ఉండాలి అని చెప్పి భరోసా ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి మా యువ నేతకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్నా, ఇటువంటి మీరు ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవుల్లో మిమ్మల్ని చూడాలి, మీ నాయకత్వంలో పనిచేస్తాం, ఇంకా కష్టపడతామని కూడా తెలియజేసుకుంటూ మీకు మరొకసారి విడవలూరు గ్రామ కమిటీ నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. జై హింద్, జై తెలుగుదేశం, జై